హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ నిద్ర లేచారా? నేను నిద్ర లేచి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేసి వచ్చానండి. 5:30 అయింది టైము. కిచెన్లోకి వెళ్దాం రండి. నైట్ అంతా ఫీవరు, చాలా నీరసంగా ఉంది. ఆయన ఓపిక చేసుకొని దోశ పిండి కలిపి పెట్టేసి పడుకున్నా. ఆ పిండిని కూడా కింద పెట్టి కలిపి ఓపిక లేక స్టూల్ మీద పెట్టి కలిపాను. అది అలాగే వదిలేసి వెళ్ళా. దేవుడా, ఓరి దేవుడా, ఇదేంటి ఇలా అయిపోయింది? నైట్ 10ంటికి కలిపాను. ఏంటి ఇంత లావున పొంగిపోయింది? బాగా పులిసిపోయింది, ఇంకా పొంగుతానే ఉంది. అమ్మో, చాలా పిండి కింద పోయింది. మనకు తప్పేదేముంది? మనమే క్లీన్ చేయాలిగా. వదిలేసి వెళ్తే ఎవరు చేస్తారు? కొంచెం పాలు మాలిన దానికి డబుల్ పని అయింది. చేద్దాం. ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఉన్న ప్రాణం పోయేలాగుంది. అంతా గట్టిగా అంటుకుపోయింది. దీంట్లో కొంచెం బాగా కలిపెడితే ఆ పొంగు కింద కనిగిద్దని కలిపెడతా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి పొరపాట్లు చేశారా? నా పరిస్థితి చూడండి ఎలా ఉందో. దీంట్లో కొంచెం పొడి బియ్య పిండి కలుపుదాము. ఆ పొంగు కొంచెం అణిగిద్ది. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగో పొడిపిండి కలుపుతున్నాను. ఈ పిండి పొంగిపోయిన దెబ్బతోటి నా జ్వరం మందలే మర్చిపోయాను. పొడిపిండి ఈ తాడిపిండిలోకి బాగా కలిసేలాగా కలుపుతున్నాను. కలిపేసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. మీరేం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు కామెంట్ చేయండి. పిండి అయితే 2 గిన్నెల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చాలా వరకు వేస్ట్ అయినట్టుంది. చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద భారాలు, అంతే కదా. పిండి అయితే వేరే గిన్నెలోకి తీసేసాను. వెనకాల బాగా ఎక్కువ పొంగిపోయినట్టుంది. ఏం చేద్దాం? ఏం చేయలేం కదా. కొంచెం నేలపాలు, కొంచెం మన పొట్టపాలు. అమ్మా, ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఒక తరం అయ్యేలాగుంది. చేద్దాం. పిండి అయితే ఈ 2 తీసాను. ఈ గిన్నెలోది ఈ పూట వాడేస్తాను. ఆ డబ్బాలోది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఈ వేస్ట్ అయిపోయిన పిండిని ఇలాగా వాటర్లో మిక్స్ చేశానండి, మొక్కలకి ఇద్దామని. వేస్ట్ అయిపోయిందని చెప్పి వృధా చేయకంటే మనము తిన్నట్టు మొక్కలకి ఆహారం ఇచ్చినట్టు అన్నమాట. చేసేదేమో చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద గుణపాఠాలు అవుతాయి కదా.